తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ రోజుల్లో ఒక హీరోయిన్గా పేరు సంపాదించటం ఎంత కష్టమో తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా చాలా మంది తెలుగు హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేయరు అంటూ కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయినా కూడా నిర్మాత ఎస్కేఎన్ లాంటి దర్శకులు తెలుగు హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేస్తూ కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఎస్కేఎన్ ప్రొడ్యూస్ చేసిన ప్రతి సినిమాలో తెలుగు హీరోయిన్ ని ఎంకరేజ్ చేశారు. ఇకపోతే ఒకప్పుడు తెలుగు హీరోయిన్ మంచి పేరు సంపాదించుకున్నారు విజయశాంతి. కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కూడా ఆ రోజుల్లోనే చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఆమె అంతవరకు రావటానికి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. జీవితంలో అమ్మా నాన్న చనిపోవటం వల్ల జీవితం యొక్క విలువ తెలిసింది. వాళ్ళు చనిపోవటం వల్ల బాధ్యత అంటే ఏంటో దేవుడు నాకు తెలిసేటట్టు చేశాడు అనిపిస్తుంది. ముక్కోటి దేవతలు కలిసి పెళ్లి చేస్తారు అన్నట్లు రైట్ టైంలో దేవుడు నాకు మ్యారేజ్ చేశాడు. నాకు ఎవరూ లేని టైంలో నాకు తెలియకుండా నా భర్త నా జీవితంలోకి రావటం, కలవటం, పెళ్లి చేసుకోవటం అన్నీ సడన్గా జరిగిపోయాయి. ప్రతి ఆడపిల్లకి తల్లిదండ్రులు ఉండాలి. కొందరు జీవితం స్మూత్గా వెళుతుంది, మరికొందరి జీవితం టఫ్గా వెళుతుంది. నా జీవితం ఎప్పుడూ స్మూత్గా లేదు. నేను దెబ్బలు తింటూ నేర్చుకుంటూనే ఉన్నాను. ప్రతిదీ నేర్చుకుంటూ ముందుకెళుతూ సాధించాను. మా ఫాదర్ కోరిక నన్ను పెద్ద స్టార్గా చూడాలని, అది నెరవేర్చాను. నా భర్త కూడా అదే బాధ్యత తీసుకుని నన్ను స్టార్ చేశాడు. పెళ్ళైన తర్వాత నన్ను ఆపేయకుండా, కొంతమందిలా ఇంట్లో కూర్చొని పెట్టకుండా నన్ను ఎంకరేజ్ చేశారు. టాలెంట్ ఉంది అని గమనించి కర్తవ్యం సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాతే ఒసై రాములమ్మ లాంటి మంచి సినిమాలు వచ్చాయి. నాకంటూ ఒక హీరో ఇమేజ్ తీసుకొచ్చింది మా భర్త. కర్తవ్యం సినిమా హిట్ అయిన తర్వాతే లేడీ అమితాబ్ లాంటి బిరుదులు కూడా వచ్చాయంటూ చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకోకుండా ఇంట్లో కూర్చొని ఉంటే కర్తవ్యం ఉండేది కాదు, ఒసై రాములమ్మ ఉండేది కాదు, ఆ హీరో ఇమేజ్ వచ్చేది కాదు. కేవలం సినిమాల్లోనే కాదు, తర్వాత నుంచి పాలిటిక్స్లో కూడా సపోర్ట్ చేసి నన్ను నడిపించారు అంటూ చెప్పుకొచ్చారు విజయశాంతి.